అందాల సింధురుడా. నువ్వు ఆ చాకు పడితే ఎట్టున్నా తెలుసా? ఆ సలార్లో కత్తి పట్టినట్టు ఉండాలి ప్రభాస్. అయ్యో అదే అవారు ఉండాలి కానీ. లోపలేమన్నా చూడరా తంతున్నా మీన మమ్మదేవుని మరి నీ పాసుకుల్లా చూసినప్పుడు ఏం నేను తిత్తున్నాడు కేక్ అనుకున్నా. నమస్తే అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మా ఫ్రెండ్ ఒకడు సునీల్, అతని పేరు మన ఎలక్ట్రీషియన్ అనమాట. అంటే మన ఎలక్ట్రీషియన్ అంటే మన కోటి మొత్తం ఎలక్ట్రీషియన్ అతనే. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అనమాట అతను. మనకు కూడా తెలీదు ఆయన బర్త్డే అనమాట ఈరోజు. ఈ చాక్లెట్ కేక్, ఇది వచ్చి స్ట్రాబెరీ కేక్. ఈ రెండు కేకుల్లో ఒక స్పెషల్ ఉన్నది. సర్ప్రైజ్ 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 అది మనకి రాదు. కంపతి సబ్స్క్రైబ్ అని చెప్తాడట. సబ్స్క్రైబ్ కాదు, సర్ప్రైజ్ 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 అన్నమాట. ఓకే, ఆ గిఫ్ట్ ఉంది కదా, ఆ గిఫ్ట్ లో కూడా సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఉన్నది. వానబడింది జస్ట్ సునీల్ పుట్టినరోజు అని చెప్పి వాడబడింది ఈరోజు. అంటే మహాన్ భావులు పుట్టినప్పుడు అమారి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఎవరు మహాన్ భావులు పుట్టినప్పుడు అమారి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. మహాన్ భావులు సునీల్ బట్టకోడు కట్టబోయి పోతున్నాడు ఇప్పుడు. ఇంకెక్కడికి పోదామని ఆడైన రోడ్లో పెట్టుకొస్తుంది. రోడ్లలో పెడితే మెడి తీసుకుని కొడతారు ఇప్పుడు. లాంటి దూరుస్తారు. యాడ దూరుస్తారు చెప్పా? వెనక పక్క చెప్పుకోలేని చోట దూరుతారు కదా, చెప్పుకోలేని చోట దూరుతారు. మళ్ళీ ఇంత బాధలు అవసరమా? బాధ కట్ట మీద పోతే ఎవరు ఉంటారు కదా. కట్ట మీదకి పోతే ఎవరు రాడు, ఏమన్నా గాలి తగులుకుంటే గాలి తగులుతుంది దోలుతాపా, అడ్డుకుంటాపా. ఇంకా మనకైతే జస్ట్ 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇప్పుడు సునీల్ ఇంటికి పోతున్నాము. సునీల్ కూడా తెలియదు అనమాట మనం కేక్ తెచ్చేది. ఇంకా డైరెక్ట్ ఒంటి ఆడికి వేసి డోర్ తెచ్చేయడమే. బా ఆంజనేయ స్వామి ఏమన్నాడు ఇక్కడ ఇప్పుడు చూడాల. రావాలమ్మా రావాలా, రావాలమ్మా రావాలా. ఎక్కడ ఇల్లు ఇన్న రోడ్లోనా? మరి ఇదేంటబ్బా వచ్చేసాము. ఏంది ఇంకా లైట్లు వేసుకుని ఉన్నారా? ఇల్లు ఇల్లు ఇంకా మేలుకునే ఉన్నారా? ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయా? ఏమో తెలుసు తెలీదు. భార్గవ మెట్టుతో కొడతారు ఊరికే. అరే నాకు తెలుసు వాడు బెస్ట్. 2 సంవత్సరాల నుంచి వాడు నేను ఫ్రెండ్స్. ఓకే డన్. నిద్రపోతాడా మనిషి? సునీల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాము. మిద్దెపైన ఉన్నారంట, పడుకున్నారు. ఉంటారా 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 బాయ్. నీ బాసుగా ఏదో ఫుల్ నిద్రపోతా అంటావు అనుకుంటే నువ్వు లవర్లతో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోండా? కాదు, ఈ మనిషికి మా అంటే ముందు లవర్లు ఫోన్ చేసి ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఇంత ముందు వచ్చింటే ఇక్కడ విజ్ చేసేదానికి లవర్ తో ఫోన్ మాట్లాడితే బిజీగా ఉన్నావు. ఏంది అసలు? జల్లు ఖర్చు మెనీ మెనీ మోర్ తీసుకోవాలా? జస్ట్ విజ్ చేద్దామని వచ్చాను. కేక్ పోతుంది లెక్కలేదు. తర్వాత అందాల సింధురుడా. అందగాడు వస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ ఒక స్టెప్ కానీ చెప్పి రా రానా అందగాడు. మాకు ఈ స్టెప్ కాదు, అది కానీ బైక్ ఎక్కువ. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిపోయింది. మనం కేక్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పోయట్లేదు, ఎందుకంటే చుట్టుపక్కల అయితే ఇల్లు ఉన్నాయి, అందరూ నిద్రపోతుంటారు, వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చెప్పేసి కోడి కొంచెం దూరంగా అయితే తీసుకుపోతాము. అక్కడైతే మన పటాసులు సునీల్ చేత అయితే కేక్ వచ్చేద్దాము. స్పాట్కి అయితే వచ్చేసినాము.
ఇంకా చుట్టుపక్కల అన్ని కూడా పొలాలు అనమాట. మనకు టౌన్ కూడా చాలా దూరం అయితే ఉంది. మనం ఇక్కడ పటాసులు వెళ్చాం కానీ ఎవరికి ఏం రాదు, ఎవరికి అంటా కూడా పడదు అనమాట. సునీల్ కోసం మన భార్గవ్ వచ్చేసి ఆర్కెస్ట్రా పెట్టినాడంట. కాకపోతే ఆడ అన్న దూరంగా ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది. కాదు ఏదో ఒక్క కేకుతో సరిపెడతాం అనుకుంటే నువ్వు 2 కేకులు తీసినావు. అవసరమా? ప్రేమతో అంటబ్బా. నువ్వు చేతులు నొప్పి పెడతానే అనకుండా ఉండేటోటి కట్ చేసి సరేనా? ఓకే. కేక్ ఇదో చాక అని ఇచ్చేస్తారా? ఆయన తీరా కేక్ మీద పెట్టేటప్పుడు ఒకడు గట్టిగా అరే ఏం చేస్తున్నావు తెగుతుంది అది ఒకటి షాకింగ్ గా. క్రియేటివిటీ వచ్చేస్తాను తనుకొని. నువ్వు అబద్ధం చెప్పండి చెప్పింటి కాడ ఏం చేస్తా ఉండాలా మామూలుగా లవలతో ఫోన్ మాట్లాడుతున్నా. అన్నమయ్య గురించి తెలుసు బా. ఆ రాత్రి పడినప్పుడు అన్నమయ్య కీర్తనలు వింటాడు బా. ఇది నమ్మేదానికేనా? అన్నమయ్య కీర్తనలు వింటా ఉండు. వీడు పెద్ద ఫ్రాడ్ నాకు తెలుసు. నేను చేయను అమ్మాయిలకి ఎవరికి ఫోన్ ఎవరు చేస్తా వాటిల్కేనా? అప్పుడు ఇప్పుడు ఇంట్లో ఇట్టు పోవాలా అట్టు పోవాలా? ఇంట్లో కాదు ఏం పౌరాలు కూడా అంటే వాడి కోసం ప్రేమతో గుడినే తీసుకొచ్చిన ఇడికి. అంటే గుడి మీద ఉన్న గోపురం ఇప్పుడు తీర్చానే దాంట్లో పౌరం రావాలా? అది నువ్వు పెట్టాలా? అది సర్ప్రైజ్ అంటే అరే పుట్టినరోజు అబ్బాయికి మేమేం బరువులు మొయ్యకూడదు. నువ్వు ఇప్పుడే పుట్టింది బరువులు ఎట్టమొచ్చు నువ్వు? చాకుపోతారా? వాడు ఫోన్ చేసి కరెంట్ లేదు బిన్న రావాలంటే టెస్ట్ సర్రం టెస్ట్ జోలో పెట్టుకున్నా. ఇది మాత్రం అడగ. సునీల్ అయితే ఇప్పుడు కేక్ కట్ చేస్తాడు. దాంట్లో మీరు కూడా ఊహించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉన్నది. ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. కాదు జస్ట్ పుట్టి 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు పడతాడు. మేము అన్ని ప్లాన్ చేసాం. నీకు ఏమేమి కావాలో అన్ని మేము చేస్తాం. అన్ని రెడీ చేసాము. నువ్వు ఫస్ట్ కేక్ ఓపెన్ చేయి. కానీ కేక్ కట్ చేసి మళ్ళా నిదానంగా ఆరాం కూర్చొని మాట్లాడుకున్నాం. ముందు గుడిసె కట్ చేయి. స్లాబ్ ఏముంది? గుడిసె కట్ చేయి. గుడిసె అంటే ముందు అయ్యవా ఇది ప్రాస వస్తాను తన్ను కూడా వస్తుంది ప్రాస. ఏంది 24 అంటే నీట్ గా ఈ లేయర్ మొత్తం నీట్ గా బరుసు. అది లేపి తీసి కేక్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. చాక్లెట్ కేక్ నాకు చాలా ఇష్టం. చూడండి నేను దగ్గరుండి మరి భార్గవ్ చేపించాడు. ఈ కేక్ చేపించాడు బొంగులే అంజలి స్వీట్ కాడికి పోతే జస్ట్ ఒక 10 నిమిషాలు ఇచ్చినాడు. చెప్తాడు ఊరికే. నేను అదే పనిగా పొద్దున నిన్న సాయంత్రం ఇచ్చిన ఆర్డర్. కానీ కేక్ చాకి ఈ కేక్ నువ్వు ఆ చాకు పడితే ఎట్టున్నా తెలుసా? ఆ సలార్లో కత్తి పట్టినట్టు ఉండాలి ప్రభాస్. అయ్యో అదే అవారు ఉండాలి. కానీ ఏ ఇచ్చావు ఇవ్వ నువ్వు ఎందుకే? బర్త్డే ఎవరిది నాకు అర్థం కావట్లేదా? హ్యాపీ బర్త్డే పుట్టిన దినము. హ్యాపీ బర్త్డే సునీలు, హ్యాపీ బర్త్డే సునీలు. అరే అరే రే అరే అరే రే తెవుతుంది ఏంది ఏంది చెప్పు. చాక్లెట్ బ్రెడ్ చాక్లెట్ అనుకున్నావు అదే. మళ్ళీ ఇంటి పోవాలా? ఇదే చూడరా. కాదు మీకేమన్నా తెలుగు ఉందా? బర్త్డే పిల్లని అమారుగా చేసేదే అంటే బర్త్డే పిల్లోని కొంచెం ఆనంద పెట్టాలా. ఇది అమారుగా అబ్బాయి కాదు అమారుగా చెప్పేదండి. బర్త్డే పిల్లోడు ఇప్పుడు భయపడినాడు కదా,
ఇప్పుడు నువ్వు లోపల ఓపెన్ చేసి చూడాలమ్మా. ఏమన్నా సర్ప్రైజ్ సర్ప్రైజ్ లోపల ఉండేది surprise. దీని లోపల ఇంకోటి ఉందా? లోపల ఇంకోటి ఉన్నది. ఓడమ్మా మీరు కంటిన్యూ చూడండి. ఏం లేవు కదా. అరే, ఏమన్నా లేసే పడేస్తే మేము పక్కన ఏ కాదు? పడతాం కదా. ఏమన్నా లేసే ఏమున్నది లోపల? 1 2 3 అంటే పెరిగిండి అంతో. అందరూ ఏమన్నది? ఏమన్నది? పరిగెద్దు, కింద కూర్చోండి, ఏం కాదు అది. ఏమన్నది? ఏం పెట్టావు భార్గవ్ ఏం పెట్టావు? నేనేం పెట్టాను, వాడికి ఇష్టమైంది, చాలా ఇష్టమైంది పెట్టినా నేను. అంత మాత్రం లవర్ ఫోటో పెట్టాను అనుకోండి. అయ్యో ఇదేందో పెద్దగా ఉండు ఫోటోలు ఉన్నాయి ఏంటో. ఓ మా పక్కన మరి హ్యాపీ బర్త్డే నేను ఫోటోలు ఉన్నాయి కొన్ని లవర్స్ ఏమన్నా. ఇదే సూపర్ చాలు. నీకు కేక్ సరిపోదా? ఈ కేక్ సరిపోదా నీకు? నాకు పేగుకి రాదా కేక్. డబ్బా చూసినప్పుడు ఏం నేను తిత్తున్నాడు కేక్ అనుకున్నా. బాగా చేశారు. కేక్ కోయి టైం అయితే ఇంటికన్నా పోతాం. హ్యాపీ బర్త్డే టు యూ కోయా రే కోయ్ కోయ్ కోయా మారే చందమా కోయ్ 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 కేకును కోయ్ కేకును కోయ్ కోయ్ కోయ్. మాంగళ్యం తంతున మీన మమ జీవన ఏతన పెళ్లి కాచాయ్. భార్గవ్ పెట్టు. కేక్ ఎప్పుడురా? కేక్ 4 రోజులు కదా అది. ఏదైతే కేక్ కదా. హరి పెట్టు. కానీ రే తీసి పెట్టండి స్వామి. అది ఎలా అంతే ఇదే. మన ఎలక్ట్రీషియన్ స్పెల్లింగ్ కరెక్టేనా? కరెక్టేనా? పర్లేదు అయితే. వెయిట్ మీద కొట్టావు. అగి మీద కొట్టావు. అది కొట్టా మళ్ళీ ఏం లే. మళ్ళీ అది రోడ్ కూడా ఓరమ్మా జీవితం. కానీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పక్కన హ్యాపీ బర్త్డే టు యూ సునీల్. ఎలిగిచ్చాడో ఎలిగిడో తెలియలే. పాసుగుల్లా ఏం మనుషులు రారు ఆయన. పటాసులు అయిపోయినాయి ఇప్పుడే. మోహిన్ స్వామి రగలేచాడట. వేసుకున్నారు రాజా. ఆడొద్దురా రే. ఓకే డన్. ఏంది సునీల్ తుమ్ము లేపేసినాడు పో. కానీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సునీల్, హ్యాపీ బర్త్డే టు యూ. దుమ్ము లేచిపోయింది పో బర్త్డే సరే. హాయ్ ఫ్రెండ్స్. మోహిన్ దగ్గర అవుతుంది ఇక్కడ. రగలేచాడు నీ ఇటుకలు రగలేచాడు అటాక్ చేసి. ఓడంట్రా ఇప్పుడా నేను రా. మళ్ళీ ఇప్పుడు వీడియో కాల్ చేసి ఎవరికి మామూలు చూపించాలి. తెల్ల తీసుకురా దాని మీద బాగుంటదా? ఇది బాదా బాగున్నా ముందుగానే తెలుపు నల్లగా అయిపోయాడా? కాదు దీన్ని మొహం అంటారు అందుకే. అయిపోయింది ఇంకా ఇది పోయినలే. మీ దండం పెడతా నాకు జిడ్డు కూడా మొహం అంతా. నువ్వు కాదు మా ఊర్లో కరెంట్ బిల్ దొంగతనం చేసింది నువ్వేనా? గిఫ్ట్ మర్చిపోయారు చూడు. గిఫ్ట్ తెచ్చి గిఫ్ట్ మర్చిపోయారు మా వాళ్ళు. అసలు సర్ప్రైజ్ నా కానీ ఆ గిఫ్ట్ ఏందో కానీ గిఫ్ట్ నువ్వు బర్త్డే పైన మాకు తెలియదు. బా నాయన రుద్దుకుంటాడు రా స్వామి. ఒరే స్వామి ఇట్లా చెప్తా దారిపోతా తీను కూడా లేకుండా వాడికి గిఫ్టే ఓపెన్ చేయడం కట్టర్ తెచ్చాడు బా ఎలక్ట్రీషియన్. ఈ ఎలక్ట్రీషియన్ కట్టర్ తెచ్చాడు. ఇంకా నీ కోసం పెట్టుకొని వచ్చాను నా కోసం.
ఎందో పలపల అంటాయి నువ్వు దాన్ని ఒకరు కూడా వేస్తావు ఇప్పుడే. అది విలువైన గిఫ్ట్ అది గాజుతో చేపించింది. మళ్ళీ కింద పగిలిపోతే అంటే గాజు ఐటమ్ అది ఇరిగిపోతే మళ్ళీ అయిన చెప్పనా మళ్ళా గాజు ఐటమ్ అంటే ఓపెన్ చేసి రివీల్ అవుతుంది పెట్టి ఒక సెకండ్ రివీల్ అయిపోతుంది. అందరూ కొంచెం 1 2 3 ఓపెన్ చేయి ఎత్తగాకో. మరి బాసుగుల్లా ఇది కదా మన ఎలక్ట్రీషియన్ అంటే ఇది 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 కదా కావాల్సింది. సర్ప్రైజ్ కట్టరు, స్క్రూ డ్రైవరు, టెస్టరు అన్ని ఉన్నాయి దీంట్లో. దాన్ని ఇబ్బంది లేదు, సంవత్సరం అంతా పని జరుగుతుంది. దానికి ఇంకోటి మనోడు మన ఎలక్ట్రీషియన్ అనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అందువల్ల గుర్తుండిపోయే విధంగా రోజు అవి చూసిన పాటిని మేమందరం గుర్తొచ్చే విధంగా అయితే ఇచ్చాం అనమాట. ఎలా ఉంది సర్ప్రైజ్? ఎలా ఉంది చూపిట ముందుకు ఎలా ఉంది? బాగున్నది, మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. నేను షాక్ అయిపోయినా. నీకు సంవత్సరం అంతా ఉపయోగపడేది కదా. సంవత్సరం ఎన్నెళ్ళైనా ఉపయోగపడుతుంది. మరి నీ బాసుగుల్లా తప్పుగా చేసినాడు. ఫైనల్లీ మా వాడు బర్త్డే అయితే మేము అనుకున్న విధంగానే కొంచెం నిదానంగానే నిమ్మలంగానే బాగా అయితే జరిగింది. వెరైటీ జరిగింది. మా వాడు కూడా బాగా సర్ప్రైజ్ అయితే అయినాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఒక దాంట్లో అయితే ఈ దవరా అయితే ఉన్నది, ఇంకో దాంట్లో వచ్చేసి సామాన్లు అయితే ఉన్నాయి. మా వాడు బాగా ఖుషి అయినాడు అనమాట. మీకు ఎలా అనిపించిందో ఈ బర్త్డే పార్టీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.